వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. గ్రేట్ కమెడియన్ బాబు మోహన్ గారు దాదాపు 1500 చిత్రాలకు పైగా యాక్ట్ చేయడమే కాదు, 1800 ఎబో ఎయిట్ సార్ ఎదురుగానే ఉన్నారు, 1800 చిత్రాలు పైనే. అంటే ఈ రోజుల్లో చాలా అసాధ్యమనే చెప్పొచ్చు ఇప్పుడున్న షెడ్యూల్ని బట్టి. అలాంటివి చేసి ఆల్ లాంగ్వేజెస్ పరభాష నటులు ఎంతోమంది తెలుగులో యాక్ట్ చేశారు, కానీ తెలుగులో గ్రేట్ కమెడియన్స్ ఆల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేయడం అనేది ఒక్క బాబు మోహన్ గారికి సాధ్యమైంది. అండ్ మా చిన్నప్పటి నుంచి ఎంత కామెడీ చూసాము, ఎంత అంటే ఒక క్వాలిటీ కామెడీ, ద బెస్ట్ కామెడీ. సో ఈరోజు గ్రేట్ కమెడియన్ బాబు మోహన్ గారితో చిన్న చిట్ చాట్. సార్, వెల్కమ్ టు ధాత్రి. ఎంత హ్యాపీగా ఉందంటే మిమ్మల్ని చూస్తుంటే. అసలు ఒక్కసారి మిమ్మల్ని చూడగానే నాయక్ నహి అండ్ ఆహుతి, నాకు తెలిసి తెలియని వయసులో పాయే, ఇది కూడా పాయే. అసలు అంకుశం సార్, అంకుశంలో ఇది కూడా పాయే, మల్లెమాల, ఎంఎస్ రెడ్డి గారు. అసలు అంటే యాక్టింగ్లోకి రావడం అనేది అట్లా హఠాత్ పరిణామంగా జరిగిందా, ప్లాన్ చేసి? అంటే మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. అవును. సో కానీ సినిమా యాక్టర్ అయిదాము అని కాదు, సరదాగా నాటకాలు స్కూల్ డేలకి దానికి దీనికి వేసేది అంతే తప్ప సినిమా యాక్టర్ అయిపోదాము, ఇక మద్రాసులో మకం పెట్టాలి అని కాదు. సరదాకే, ఆ సరదాగే షూటింగ్ చూడటానికి పోయాను ఒకటి. ఆయన అక్కడ నటించేటతను సరిగ్గా చెప్పట్లేదు, డైలాగు కట్ అంటున్నారు. ఏమయ్యా ఎవరన్నా చెప్తారా అని కోదండరామరెడ్డి గారు అడిగారు జనాన్ని చూసి. ఇట్లా అన్నా నేను, రా అన్నాడు, చెప్పు డైలాగ్ అన్నాడు. చెప్పిన, అరే నీకెట్టు వచ్చింది అన్నాడు. అంటే ఆయన 10-12 టేకులు అయినాయి కదా, నాకు వచ్చేసింది అన్న. టేక్ చేస్తావా అన్నాడు. సినిమాలో చేస్తావా అంటే చేస్తానన్నా. సరే ఈయన పట్టాలు ఇప్పి ఈయనకి ఏంటి అన్నారు. వేసారు, యాక్షన్ అన్నారు, చెప్పాను. ఒకటే టేకులు ఓకే, సప్పట్లు కొట్టారు, అయిపోయింది, సినిమా యాక్టర్ అయిపోయింది. అది ఫస్ట్ పిక్చర్. సెకండ్ పిక్చర్ ఆహుతి, థర్డ్ పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఒక్క క్యారెక్టర్ ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి అంటే సార్, మీరు అప్పుడు చేసిన ట్రెండ్ వేరు, అప్పుడు డైరెక్టర్స్ వేరు. ఇప్పుడు చాలా మారింది, టెక్నాలజీ మారింది, అండ్ కెమెరా ట్రిక్స్, అసలు లొకేషన్స్ మొత్తం అడ్వాన్స్ అయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీరు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు? భూమి విడిచి సాము చేయదు ఏదో సామెత ఉంది, నేల విడిచి సాము చేయదు. నటన అదే, నటన ఏం మారలేదే. నటన రానివాడికి కెమెరాలతోటి నటింపజేస్తున్నారు, కానీ మాకు అవసరం రాలేదు. మమ్మల్ని కెమెరాలు ఫాలో అయ్యేది, కానీ ఇప్పుడు కెమెరాలని ఫాలో అవుతారట ఆర్టిస్టులు. ఇది మాకు తెలియదు అనుకోండి. నటనే తమ్ముడు, ఆర్టిఫిషియలే, ఒరిజినాలిటీ. మేము ప్రతి చిన్న క్యారెక్టర్నిగా కూడా మేము బ్రహ్మాండంగా నటించాలి అని తపనతో నటించేది, ఇష్టపడి చేసేది, కష్టపడి చేసేది. దానివల్ల వాటి రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఏదలే ఏంటి అనేది వేరేగా ఉంటుంది. మేము ఇష్టపడి కష్టపడి చేసాం. రోజుకు 6 షూటింగ్లు, 6 షూటింగ్ తెల్లవారుదామున 4 to 6. ఎన్ని 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. ఏం చేసామో తెలియదు, ఎట్లా చేసామో తెలియదు. అసలు ఆ టైంలో ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయలేనంత బిజీ లైఫ్ కదా సార్. 100%. కానీ మేము ఇది మా అదృష్టం అనుకున్నవే తప్ప ఏంట్రా ఇది వాటి ఇది మేము ఎప్పుడు అనుకోలేదు. ఇది మా అదృష్టమనే అనుకున్నాం. అండ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయ్యారు సార్. అంటే కామెడీ చేయగలను అని అనుకున్నారా సార్? కామెడీ ఎప్పుడు తెలిసింది సార్? అంటే మీరు అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, జనాలు పగలబడి నవ్వుతున్నప్పుడు, ఎప్పుడు అసలు ఇక కామెడీలో ఎస్ నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, కామెడీ చేస్తున్నాను అప్పుడు అనుకోలేదు. అసలు ఏనాడు ఏ థియేటర్కి పోయి మాది మేము చూసుకుందాం, మా నటన చూసుకుందాం అని మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు అవకాశం కూడా దొరకలేదు. షార్ట్ అయిపోయి, ఇప్పుడు ఇందాక చెప్పానా
ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా, రావయ్యా ఇది చెప్పు, చెప్పిన. సినిమాలు చేస్తావా, చేస్తా, ఇది చెయ్యి, ఇది డ్రెస్ చేయండి, యాక్షన్ చేసిన, చప్పట్లు. ఫస్ట్ డేనా ఉత్తగా షూటింగ్ చూడటానికి పోయినోడిని గెటప్ వేసుకున్నాను. పక్కగా ఆర్టిస్ట్, ఆయన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కోల సత్యం గారు అని పెద్ద ఆర్టిస్ట్ ఆయన పాపం. నాకు ఇప్పటికీ నాకు చాలా బాధ కలుగుద్ది. డ్రెస్ ఇప్పి నాకు ఇస్తే ఆయన ఆడ నిలబడే ఉంటే నేను యాక్ట్ చేసి వెరీ గుడ్ అని. చిన్న డైరెక్టర్ కాదు కదా కోదండరామరెడ్డి గారు అంటే. ఆ చప్పట్లు, అందుకనే కీర్తిశేషులలో అదిగో వినరా చప్పట్లు అనే డైలాగ్ ఉంటుంది. అట్లా ఫస్ట్ డే ఉత్తగా నేను ఉద్యోగరీత్యా షాపులు చెక్ చేసుకుంటూ, రేషన్ షాపులు, కిరోసిన్ షాప్, నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ని. కృష్ణానగర్లో షాపులు చెక్ చేసుకున్నా, ఈ రోజుకి నా కోట అయిపోయింది అంటే అక్కడ చాలామంది షూటింగ్ జరుగుతుంది సార్. అట్లా షూటింగ్ చూద్దాం, మనం హైదరాబాద్లో షూటింగ్ చూడలే ఇప్పటిదాకా. యాక్సిడెంటల్ అంతే సార్. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అసలు ఏంటి, ఎలా అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంత కాంపిటీషన్లో జాబ్ వస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా అంటే ఒక సెక్యూర్డ్ జాబ్ వదిలి మూవీలోకి వస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేశారు? అనుకోలేదు కదా అసలు. నేను కర్తవ్యం సినిమా యాక్ట్ చేసినాక మా ఇంటనే తెలియదు చెప్పలేను అప్పటి వరకు. అవును, సినిమా అంటుంటే సరేలే, ఆ పూట నాకు షూటింగ్ లేదు, ఆఫీస్కి వెళ్తానని చెప్పేది అంతే. సరే పోదాం పదండి అని ముందే ఫోన్ చేసి చెప్పినాక అంజలి థియేటర్ కర్తవ్యం సినిమా పొంగనే మేనేజర్ నమస్కారం సార్, ఏంటి సార్ ఇలా షూటింగ్ లేదా సార్? షూటింగ్ అంటారు ఏంటి ఇంట్లో, మా మిస్సెస్ కింద ఏదో మొన్న మధ్య ఏదో టీవీలో చేసింది లేదు, లోపల పోయి కూర్చున్నాం, రానే వచ్చింది అన్నారు, కథ అంతే. తర్వాత ఇక సపోర్ట్ చేశారు, తెలిసింది. సపోర్ట్ చేయకేం చేస్తారు, సాపనేమా 10 సినిమాలు 20 సినిమాలు 50 సినిమాలు కర్తవ్యం అంటే పోతూనే ఉండే. కర్తవ్యానికే టాప్కి వెళ్ళిపోయారు. టాప్ రేంజ్లో ఉన్నాం అప్పుడు. ఏదో అనుకోలేదు, వచ్చింది, చేసుకుంటూ పోయినాం. సో అలా వచ్చిన మీరు హీరో అయిపోయారు ఒక్కసారిగా. సుందరవదన, శుభలక్ష్మి కూడా. ఈ హీరో ఎలా ఉండేది సార్? అంటే ఒక యాక్టర్గా చేస్తున్న మీరు, బ్రదర్ నేనేదో అయిపోయినా, నేనేదో చేస్తాను, అసలు ఆ ధ్యాసే లేదు. చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. గ్యాప్ ఏది? దాని గురించి ఆలోచించుకొని విశ్లేషణ చేసే టైం ఏది అసలు? ఎంట్రీయే టాప్. అవును, ఎంట్రీ సూపర్ సక్సెస్. కనుక మేము మా గురించి ఎప్పుడు ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం చూసుకొని బాగానే చేసినాం అనుకునేది అంతే.